ఇప్పుడంటే మార్కెట్‌లో కొత్త కొత్త సోలార్ బైక్స్, ఎలక్ట్రిక్ బైక్స్ అయితే వచ్చినియి. కానీ ఒకప్పుడు 90స్‌లో కొన్ని సెలెక్టివ్ బ్రాండ్స్ ఉండేవన్నమాట సైకిల్‌వి. అది నేను చెప్తాను. ఫస్ట్ సైకిల్ వచ్చేసి ఏఎక్స్ అండ్ డీఎక్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి థ్రిల్లర్ హెర్క్యులెస్. ఈ ఏఎక్స్ అండ్ డీఎక్స్ అండ్ థ్రిల్లర్ హెర్క్యులెస్ కొంచెం సేమ్ స్టైల్‌లో ఉంటాయి. బట్ బోత్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రేంజర్ స్వింగ్ అని ఒక సైకిల్ ఉండేది. ఆ రేంజర్ స్వింగ్ సైకిల్ వచ్చేసి గేర్ సైకిల్ అనమాట. సో గేర్ షిఫ్ట్ చేసుకుంటే కొంచెం సైకిల్‌కి ఈజీగా ఉండేదన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రో గ్రావిటీ అని ఒక సైకిల్ ఉండేది. ప్రో గ్రావిటీ అనేది కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. సో కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆ సైకిల్ బాగా సెట్ అయ్యేది అనమాట. ఫిఫ్త్ వచ్చేసి లేడీ బర్డ్ సైకిల్. అప్పట్లో అమ్మాయిలకి ఓన్లీ వన్ సైకిల్, అది వచ్చేసి లేడీ బర్డ్. అప్పట్లో చాలా ట్రెండ్ అయింది. ముందర ఒక బుట్టి వస్తుండే, ఆ బుట్టిలో మనం బుక్స్, పెన్స్ అవన్నీ పెట్టుకొని అప్పట్లో కాలేజ్కి వెళ్ళేవాళ్ళు అనమాట అమ్మాయిలందరూ. సిక్స్త్ వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ సైకిల్, ఇప్పటికీ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న సైకిల్, ఊర్లలో ఇప్పటికి అదే వాడతారు, అదేదో మీ అందరికీ తెలుసు, అదే అట్లా సైకిల్. చిన్నప్పుడు అట్లా సైకిల్ దొక్కనీకి అయితే రెండు రోడ్ల మధ్యలో కాలు వేసుకొని మస్తు దండలాడుతుండే నడపనీకే. సో కొన్ని రోజులు అయినాక కొంచెం హైట్ పెరిగినాక ఎక్కడన్నా రాయి చూసుకొని పక్క కాపుకొని ఆ రాయి మీదకి వెళ్ళి సీట్ మీద కూర్చొని నడుపుతుంది అనమాట. సో ఇదే అనమాట 90స్లో ద మోస్ట్ ఫేమస్ సైకిల్స్. అందులో మీరు వాడిన సైకిల్ ఏదైతే ఉంటే అది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ నేనైతే సైకిల్ గురించి అయితే మిస్ అవుతుంది, నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. Thanks.